ఛానల్లోకి స్వాగతం. రేపటి నుండి తులారాశి వారి యొక్క లైఫ్ లోకి వారి తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు. నక్కతోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు. అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ముఖ్యంగా రేపటి నుండి వారి యొక్క జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి వల్ల వీరి యొక్క జీవితం ఏ విధంగా మారుతుంది, ముఖ్యంగా తులారాశి వారి యొక్క తలరాతను ఆ వ్యక్తి ఏ విధంగా మార్చేస్తారు, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తులారాశి అనేది రాశి చక్రంలో 7వది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే, వీరి యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరితో షేర్ చేసుకోవటం వీరికి నచ్చదు. ఎప్పుడూ కూడా గుంభనంగా రహస్యంగా ఉంటారు. అలాగే ఇతరుల యొక్క కుట్రలకు లొంగకుండా ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా చాలా నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. పోటీతత్వం అధికంగా ఉంటుంది. అయితే ఇతరులకు సహాయం చేసే గుణం అధికంగా ఉండటం వల్ల అవసరాలకు వీరిని వినియోగించుకునే వ్యక్తులు కూడా చాలా మంది వీరి యొక్క జీవితంలో ఉంటారు. ఆ యొక్క వ్యక్తుల కారణంగా జీవితంలో అనేకసార్లు వీరు మోసపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు. అయితే వీరి యొక్క మంచి మనస్తత్వాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది వీరి దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా బాధ పెట్టిన వారు కూడా ఉన్నారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా వీరు ఎన్నో రకాల బాధలు అనుభవిస్తున్నారు. అలాగే అనారోగ్య సమస్యలతో, కుటుంబ కలహాలతో ఈ విధంగా ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకమైన కష్టాలతో సాగిపోతోంది. అయితే మీ తలరాత ఎప్పుడు మారుతుందా అని చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఆ సమయం రానే వచ్చిందని చెప్పుకోవాలి. రేపటి నుండి మీ యొక్క జీవితం పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. దానికి కారణం మీ యొక్క జీవితంలోకి వచ్చే ఒక వ్యక్తి. ముఖ్యంగా తను ఇప్పటికే మీ యొక్క జీవితంలోకి వచ్చి ఉన్నారు, లేకపోతే రేపటి నుండి మీ యొక్క జీవితంలోకి వారు ఎంటర్ అవ్వచ్చు. అంటే ఇంతకు ముందు పరిచయమైన వ్యక్తుల ద్వారా కావచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తుల ద్వారా కావచ్చు, మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. వారు మీ యొక్క జీవితంలో మీ యొక్క ఎదుగుదలకు ఎంతగానో కృషి చేస్తారు, సహాయ సహకారాలు అందిస్తారు. మీరు ఉద్యోగం చేస్తున్న వారైనా, వ్యాపారం చేస్తున్న వారైనా, మీ యొక్క వ్యాపారంలో కానీ, మీ యొక్క ఉద్యోగ జీవితంలో కానీ మీరు అభివృద్ధిని ఏ విధంగా సాధించుకోవాలో వారు మీకు మంచి అడ్వైజ్లు ఇవ్వటం జరుగుతుంది. వారిచ్చిన సలహాలు, సూచనలు పాటించి మీ యొక్క తలరాతను మీరు పూర్తిగా మార్చుకోబోతున్నారు. నక్కతోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు మీ సొంతం కాబోతున్నాయి. అలాగే ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి కారణం కూడా మీ యొక్క జీవితంలో ఆ వ్యక్తి అనే చెప్పుకోవచ్చు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మీ యొక్క జీవితంలోకి వచ్చినటువంటి ఆ వ్యక్తి ద్వారా మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు పొందుకుంటారు. లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ సమయం నుండి మీ యొక్క తలరాత పూర్తిగా మారబోతుంది. మిమ్మల్ని అవమానపరిచిన వారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. అలాగే అంతకు ముందు మీరు ఎవరి దగ్గరైనా సరే సహాయాన్ని అర్థించినప్పుడు మిమ్మల్ని ఎవరైతే మీ యొక్క పరిస్థితిని చూసి అవహేళన చేశారో వారు ఈ సమయంలో మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు. ఆ విధంగా పూర్తిగా మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే మీరు ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సొంతింటి కల నెరవేరే అవకాశాలు కూడా ఈ తులారాశి జాతకుల యొక్క జీవితంలో అతి త్వరలో ఉండబోతుందని చెప్పుకోవాలి. విదేశాలకు వెళ్లటానికి చాలా రోజులుగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని కూడా ఈ సమయంలో మీరు వింటారు. ముఖ్యంగా ఆ వ్యక్తి మూలంగా, తను ఇచ్చే సలహాల మూలంగా, తన యొక్క సహాయ సహకారాల మూలంగా మీరు జీవితంలో సక్సెస్ తో దూసుకు వెళ్లే సమయం ఇదే అని చెప్పుకోవాలి. అటువంటి అదృష్ట ఫలితాలు ఈ సమయం నుండి మీరు సొంతం చేసుకునే అవకాశాలైతే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అయితే శివారాధన చేయండి. మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉండండి. అపారమైన ధన సంపద మీ యొక్క సొంతమవుతుంది. ప్రతి శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.